విధంగా పార్టీ పెట్టి దగ్గర 15 సంవత్సరాలు అవుతున్న పైగా ఏ రోజు కూడా ఇంత పెద్ద ఎత్తున పార్టీ నిర్మాణం అనేది గతంలో జరగలేదు. మొట్టమొదట పార్టీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఒక తప్పనిసరి పరిస్థితులలో పార్టీ అనేది ఏర్పాటు కావడం జరిగింది. ఆ రోజుల్లో అది ఎలా అని అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమంగా కేసులు పెట్టడం, ప్రజల దగ్గరికి వెళ్తాము, ఓదార్పు యాత్రకు వెళ్తాము అంటే అడ్డుకోవడము, దానిని ధిక్కరించినందుకు 16 నెలల పాటు జైల్లో పెట్టడము, తర్వాత రావడము, వచ్చిన తర్వాత ఈ పార్టీ యొక్క ప్రస్థానం ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది అనేది మనం అందరికీ తెలుసు. ఈ రోజుల్లో ఒక చిన్న కేసు పెడతామనో పోలీసు వాళ్ళు పిలుస్తామనో అంటే మాకు ఎద్దులేండి సార్, ఇప్పుడు వద్దు, లాస్ట్లో వచ్చాంలేండి, 4 ఏళ్ళ తర్వాత లాస్ట్ సంవత్సరాలు యాక్టివ్గా ఉంటామన్న పరిస్థితిలో ఒక ముఖ్యమంత్రి కొడుకుగా తండ్రి చనిపోయిన తర్వాత అకాల మరణం తర్వాత కేవలం చెప్పిన మాట కోసం సిద్ధాంతం కోసం కాంగ్రెస్ పార్టీని వదిలి ఒక పార్టీని వ్యవస్థను చేసి ఇన్ని కష్టాలు పడి ముందుకు తీసుకొని పోవడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మామూలు వ్యక్తి కాదు, కుతంత్రాలతో నిండిన వ్యక్తి. నేరుగా ఎప్పుడు ఫైట్ చేయలేడు. చంద్రబాబు నాయుడు గారు సింగిల్గా పోటీ చేసి గెలిచిన దాఖలాలే లేవు. ఎవరో భుజాలు ఎత్తుకొని పోతా అంటేనే కానీ పార్టీని నడిపించలేని పరిస్థితులలో చంద్రబాబు నాయుడు. అలా కాకుండా ఒక 36 ఏళ్ళ యువకుడు, నాకు ఏ ఎవరితో కూడా పొత్తు వద్దు, నా పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ప్రచారాలకు వెళ్ళినా ఇంకో చోటుకు పోయినా కేవలం అతని భుజం మీద ఒకటే కండువా ఉండాలి, అది వైఎస్ఆర్ కండువానే ఉండాలి తప్ప ఇంకొక 2-3 కండువాలు ఉండకూడదు, తలెత్తుకొని తిరగాలి అనే పద్ధతిలో నిర్మించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చాలా అరుదైన పరిస్థితి. నాకు తెలిసి 3 ఎలక్షన్స్లు ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా నడిపించిన పార్టీ ఈ దేశంలోనే, ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే ఒంటరిగా పోయిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీ సంస్థాగతంగా ఎప్పుడూ కూడా ఇంత పటిష్టంగా మళ్ళీ తయారు చేసుకోలేదు. ఓటర్లు ఉన్నారు,